చెప్పగలిగాడు. ఒకరోజు ఒక్క నిమిషము చాలా అనుకున్నాడు. ఆ ఒక్క నిమిషం కోసం ఎదురు చూశాడు. నేను చనిపోతున్నాను అని అస్సర్షన్ అయిపోతున్నానని అనుకోలేదు. నేను ఆ మాట చెప్పడం కోసము రాజు ఎదురు నిలబడి చెప్పడం కోసము ఎదురు చూశాడండి. హల్లెలూయా. మనము ఎవరి ఎదురు నిలబడుతున్నాము? చెప్పే ధైర్యం మనలో ఉందా? లేదంటే భయపడిపోతున్నామా? మనం వ్యక్తికి సాక్ష్యం చెప్పాలి, వ్యక్తి సువార్త చేయాలి, వ్యక్తి దేవుడి కోసం చెప్పాలంటే మనం భయపడుతున్నామా? లేదంటే మన పని మనమే చేసుకుని వెళ్ళిపోతున్నామండి? ఆలోచించుకోండి. ఈరోజు జీవనందంలో మన పేర్లు ఉండాలి అంటే పరకరాజ్యంలో జీవనందంలో మన పేర్లు అందరూ ఉన్నాయంటారా? మీ అందరూ ఉన్నాయండి? బుక్స్ లాంటి డైరీలు బైబిల్లోనే అన్ని చోట్ల పేర్లు ఉంటాయి. సర్టిఫికెట్ ఉంటుందా? పేర్లు ఉంటాయి, ఫోటోతో సహా ఉంటాయి. మన పరకరాజ్యంలో అందుకని ఆయన హస్తం మీద మనం ఏంటంటే మంచి మన పేర్లని చెక్కబడి ఉన్నాయి. మరి ఆయన హస్తం మీద మీ పేర్లని చెక్కబడి ఉన్నాయి అంటారా?